సో ఇన్స్టా అకౌంట్ మొదలుపెట్టి ఈ ఎదుగుదలలో ఇంకా వాట్ ఆల్ డిడ్ యూ డూ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ క్రేజ్ అంటే జనంలో? I didn't do anything specifically for it. I think I only believe in expressing myself. దానివల్లే ఆపర్చునిటీస్ వస్తాయి ఆర్ రావు ఆర్ దట్ ఈస్ అన్ ఎండ్ రిజల్ట్. బట్ నాకు చాలా ఇష్టం. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ వెన్ ఐ సీ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు హ్యాపీగా అనిపించాలి. మై పేజ్ షుడ్ బి అ హ్యాపీ ప్లేస్. అదే. సో అది నా కోసం కూడా ఇట్స్ మోర్ ఫర్ మీ దెన్ ఎనీబడి ఎల్స్. కరెక్ట్. అంతే. అలా 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 ఎదుగుతూ. సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, బై ద వే యువర్ వాయిస్ వెరీ హాట్ గురు. థ్యాంక్ యూ. సో రాత్రిపూట అన్నప్పుడు ఎలా అంటారు? ఇదే ఇలాగే మాట్లాడతాం. ఎంతకన్నా హాట్ గురు. అవును, ఇలా మాట్లాడడం ఎంత కష్టం. ఎందుకంటే మేము అలా మాట్లాడతాం అటు. నా షో అలాగే ఉంటుంది, అన్నట్టే ఉంటుంది. లైక్ ఒక స్పెషల్ హే ఆర్ యూ లిస్నింగ్ అలా ఉంటుంది. వీఆర్ నాట్ డూయింగ్ దాట్. రేడియో నా షో స్పెషల్లీ మేము మాట్లాడేది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి. అండ్ లవ్ అంటే వీఆర్ నాట్ సేయింగ్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య వచ్చే లవ్ గురించి మాట్లాడలేదు. డిఫరెంట్ యాంగిల్స్, పర్స్పెక్టివ్స్, ఈవెన్ స్టీరియో టైప్స్ బ్రేక్ చేయడం. వీ టాక్ అబౌట్ ఆల్ ది థింగ్స్ విచ్ in మిగతా షోస్ might not dare to do it because of the time band or kind of audience, mood of the audience. Night showలో ఆ ఫ్రీడమ్ ఉంటుంది to talk whatever you feel like talking. So ఆ ఫ్రీడమ్ని వాడుకుని we're talking and I have a voice like this. It's not like intentionally hey hi what you doing and మాట్లాడలే. So the show doesn't require me to do that also. It's not more like a lusty show and kaadu. It's more like open your heart and you talk to me. I'm listening to you. So elanti samasyalu padtuntaru janam? Chala different. Nijamaina vastuntaya? Every single day. Ante real emanipisthu ante you suddenly became like a love guru kada almost. Ante I'll not call myself that. I'll call myself a darling because I want to be a friend. నేను సొల్యూషన్ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ కెన్ సిట్ అలాంగ్ విత్ దెమ్ అండ్ క్రై. బాధ ఉంది ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఐ కెన్ సిట్ విత్ దెమ్ అండ్ క్రై అంటుంటేనే తెలిసిపోతుంది. నిజంగా కాదు అంటే సహజంగా అలా ఉంది వాయిస్ అని చెప్తున్నా. సో ఏమన్నా వాళ్ళ మాటలు చెప్తే నేను అది విని ఐ కెన్ ఫీల్, ఐ కెన్ ఎంపథైజ్ విత్ దెమ్. అండ్ జనాలకి మోస్ట్లీ అదే కావాలి బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ సొల్యూషన్స్. వాళ్ళకి జస్ట్ ఒక పుష్ కావాలి. పుష్ కూడా కాదు, వెంట్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. అదే. అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు బి ప్రొవైడింగ్ దాట్. క్యూపిడ్ కూడా కాదు, ఐఎమ్ జస్ట్ అ పర్సనల్ డైరీ. అంతే. సో ఎలాంటి సమస్యలు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఊరికే, బికాజ్ నేను లేట్ నైట్ నేను వినాలని ఉంటుంది కానీ నాకు ఆ టైంకి కరెక్ట్గా ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఆ ప్రపంచంలో పడిపోతూ ఉంటాం. సో మా వరల్డ్స్ అలా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే ఐ కాంట్ స్పెసిఫికలీ రిమెంబర్ ఎనీ, బట్ కొంతమంది దే విల్ టాక్ అబౌట్ హౌ వాళ్ళ పార్ట్నర్స్ అసలు అటెన్షన్ ఇవ్వట్లేదు ఆల్ ఆఫ్ అ సడన్. వాట్ షుడ్ ఐ డూ టు గెయిన్ దేర్ అటెన్షన్? యూజువలీ అవుట్ ఆఫ్ రియలీ డెస్పరేట్ హెల్ప్లెస్నెస్ ప్లేస్ నుంచి వస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ రియలీ బ్యాడ్ దట్ మేబీ రియల్గా మైట్ నాట్ హెల్ప్ దెమ్ అని నాకు తెలుసు, బికాజ్ హౌ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారనేది నా చేతిలో లేదు. బట్ ఇట్స్ రియలీ నైస్ టు ప్రొవైడ్ దెమ్ దట్ స్పేస్ వేర్ ఫ్రీగా ఓపెన్గా వాళ్ళని చెప్పుకోగలుగుతారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను అది స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ పెట్టాను. ఐ ట్రై మ్యాక్సిమం ఎవరైతే వద్దు అని చెప్తారో ఐ డోంట్ ఈవెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ ఫర్ మై ఓన్ లైక్ యు నో ఇమేజ్. ఐ డోంట్ డూ దట్. సో ఐ జస్ట్ లెట్ పీపుల్ టాక్ టు మీ హౌ ఎవర్ దే వాంట్. అండ్ ఆన్ స్పాటిఫై ఐ డిడ్ అ షో కాల్డ్ మై డియర్ మనసు. ఇట్స్ గాట్ ద లార్జెస్ట్ లిసనర్షిప్ ఇన్ తెలుగు. సో అదేంటంటే అందరు నాకు పంపించిన లెటర్సే, వీ డెంట్ ఫ్యాబ్రికేట్ ఇట్. నా మెయిల్లో వచ్చే లెటర్స్ నేను చదివా బయటికి. అంటే ఉదాహరణకు లెటర్ చదవాలంటే డియర్ మీ పేరుతోటి వస్తుందా? ఇలా వస్తుంది, డియర్ శ్వేత, డార్లింగ్ శ్వేత అని వస్తుంది. హాయ్ డార్లింగ్, ఇది ఇలా ఉంది నా లైఫ్లో ఇప్పుడు పరిస్థితి. నేను యూఎస్ వెళ్ళిపోయాను, నా గర్ల్ ఫ్రెండ్ ఇండియాలో ఉంది, నాకు ఇంకా అమ్మాయి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇక్కడికి వచ్చానని నేను మారిపోయానని అమ్మాయి అనుకుంటుంది, బట్ యాక్చువల్లీ మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. హౌ షుడ్ ఐ కన్వే? సో క్వశ్చన్స్ లైక్ దాట్. ఆర్ మేబీ కన్ఫెషన్స్, నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు నేను దీంతో ఫేక్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఇంకో గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నాకు ఎలా హ్యాండిల్ చేయాలి తెలియట్లేదు, చాలా ప్రెషర్గా ఉంటుంది. సో యూ జస్ట్ రీడ్ దెమ్. బట్ యువర్ పర్స్పెక్టివ్ యూ డోంట్ గివ్? వెనెవర్ ఐ ఫీల్ ఇట్స్ రిక్వైర్డ్ ఐ గివ్. ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అంటే రోజు మనం మార్చుకునే ఫోన్ లాంటిది కాదు కదా. నేను యాక్చువల్లీ అలా చెప్పను. ఐ వుడ్ సే బీ ఆనెస్ట్. ఒకవేళ మీకు నిజమే, ఆనెస్ట్ కరెక్టే అమ్మా, ఆనెస్ట్ కరెక్టే. బట్ ఐఎమ్ సేయింగ్ అలా అలా ఇంట్రెస్ట్ పోతూ ఉంటే ఏం చేస్తారు, ఇంకెక్కడ ఆగుతారు వీళ్ళు? అలా ఏం ఉండదు. లైక్ వెన్ యూ నో ఇట్, వెన్ యూ ఫీల్ ఇట్, యూ విల్ ఫీల్ ఇట్.
వెన్ యూ ఫీల్ లైక్ దిస్ ఇస్ ఇట్, ఆ ఫీలింగ్ వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది అట్ సమ్ పాయింట్. బట్ ఆ ఫీలింగ్ తరచుగా వస్తుందంటే వాళ్ళకి ఏదో మెంటల్ ప్రాబ్లమ్ ఉందని కాదా? కాదు, ఇట్ జస్ట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ మేడ్ డిఫరెంట్లీ. కొంతమంది ఒక సింగిల్ పర్సన్తోనే లైఫ్ లాంగ్ ఉండే టైప్ కాదు. నాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ వర్డ్ మర్చిపోయాను, మోనోగామస్. నాట్ ఎవ్రీ పర్సన్. సో మోస్ట్ ఇప్పుడు పాలిగమీ ఇస్ వెరీ వెరీ అంటే ఐ మీన్ పాలిగమస్ రిలేషన్షిప్స్ అడుగుతున్నారు జనం. కరెక్ట్. సో ఎవ్రీ జనరేషన్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒకటి కరెక్ట్ అని కాదు, ఒకటి తప్పని కాదు. ఇట్ ఈస్ హౌ డిఫరెంట్ పీపుల్ లుక్ ఎట్ రిలేషన్షిప్స్. కరెక్టే. కానీ మరి వాట్ ఈస్ ద కోర్ డిఫైనింగ్ థింగ్? ఒక ఇద్దరి మధ్యన ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఒక తీవ్రవాద ఆర్గనైజేషన్లో కూడా అక్కడ బాస్కి పనిచేసే వాళ్ళకి మధ్య ఏదో ఒక బేసిక్ ట్రస్ట్ అంటూ ఉంటుంది. అది లేకపోతే పనులు చేసుకోలేరు, ప్రపంచం నడవదు. కరెక్ట్. మరి రిలేషన్షిప్స్లో వాట్ ఈస్ ద ట్రస్ట్ అంటే విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ యువ్ గ్యాదర్డ్? రైట్. ఐ ఫీల్ జనాలు చాలాసార్లు దే ఇమాజిన్ హౌ దేర్ పార్ట్నర్ విల్ రియాక్ట్, అండ్ ఆ ఇమాజినేషన్ వల్లే సగం దెబ్బతింటుంది. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఆనెస్ట్ కాన్వర్జేషన్ ఓపెన్గా. మేబీ లెట్స్ హ్యావ్ అన్ ఓపెన్ రిలేషన్షిప్ అని చెప్పేస్తే దెర్ విల్ బీ నో స్కోప్ ఫర్ చీటింగ్. అండ్ అలా చెప్పాక ఇఫ్ దట్ పర్సన్ ఇస్ నాట్ ఓకే, దట్ పర్సన్ షుడ్ నాట్ బీ విత్ యూ. వాళ్ళకి అలాంటి రిలేషన్షిప్ ఉన్న అబ్బాయి ఆర్ అమ్మాయి వాళ్ళకి కావాలి ఇన్ దేర్ లైఫ్. సో లెట్ పీపుల్ లివ్ అండ్ లివ్ ద వే యూ వాంట్. బట్ ప్యార్ కియా నహీ జాతా, హో జాతా హై. అలా ఏమి ఉండదు. ఐ థింక్ లవ్ ఇస్ అ కాన్షియస్ చాయిస్. నాకు ఇఫ్ దెర్ ఇస్ అ వాటర్ బాటిల్ దేర్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రింక్ ఇట్, ఐల్ డ్రింక్ ఇట్. సో ఇఫ్ దెర్ ఇస్ అ పర్సన్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ టాక్ టు దెమ్, ఐల్ గో అండ్ టాక్ టు దెమ్. సో ఇట్స్ అ చాయిస్, యూనో. చాలా ఇష్టం ఉండొచ్చు, బట్ చాలాసార్లు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్ టు యాక్ట్ అపాన్ దట్ ఇష్టం. నేను ఇప్పుడు అది పర్స్యూ చేయాల్సిన అవసరం లేదు. యూనో దేర్ ఇస్ అ సేయింగ్, సముద్రం అంటే ఇష్టం అని అందులో దూకి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్సో లైక్ స్టాండ్ ఒడ్డున నించుని కాసేపు యూ కెన్ హ్యావ్ ఫన్ దేర్. ఇప్పుడు నాకు ఇన్స్టా శ్వేత గుర్తొస్తుంది. సముద్రం అంటే ఒడ్డులో అంటే అందులో దూకి చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నిజంగా లేదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నిలబడి సేద తీరొచ్చు కదా. యా, అంతే కదా. కరెక్ట్. నేను ఇంటికి అర్జెంట్ గా ప్రాక్టీస్ చేస్తా. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ ఓన్లీ. అన్ని సెట్. అందరూ ఇప్పుడు అర్జెంట్ గా ఇదే పని చేయబోతున్నారు. ఇన్స్టా ఆఫ్ కోర్స్ అలా పెరిగిపోతారు కాదు. దట్స్ అన్ లైటర్ వే ఐమ్ సేయింగ్ ఇట్. ఆల్ ఎఫర్ట్స్ అండ్ యువర్ పర్సనాలిటీ ఇస్ లైక్ దట్. సో అండ్ ఆ స్పేస్ లో యూ ఫౌండ్ యువర్ కాలింగ్. రైట్. సో ఆఫ్ కనెక్టింగ్ విత్ యువర్ లైక్ ద సెకండ్ పక్కనే ఉండే మనసు పక్కన ఇంకో మనసు ఉంటే ఎలా ఉంటుంది, అంతేనా? ఐ వాంట్ టు బీ దాట్ ఆల్సో. అదే నా గోల్.